పని అయ్యేసరికి ఈ టైం అయితే అయ్యింది. వంట అయితే అవుతుందన్నమాట. చూడండి మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ వ్లాగ్స్. అందరూ ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? సంక్రాంతి పనులు ఇక పిండి వంటలు స్టార్ట్ చేసేసారా? ఇక ఆల్రెడీ చాలానే నేను చేశాను. అవన్నీ తిని మా వాళ్ళకి దగ్గులు జలుబులు, అందుకనే నేను స్టాప్ చేశాను. ఇంకా చెక్కలు ఒక్కటి చేయాలి, అవి టూ డేస్ ఆగి చేద్దాంలే అన్నట్లు ఇక ఆగాను అనమాట. ఇక ఈరోజు మార్నింగ్ నుంచి నేను చేసుకున్న పనులన్నీ మీకు ఈ వీడియోలో అయితే ఉన్నాయి, చూసేయండి. ఇక ఇడ్లీ ప్రిపరేషన్ చూడండి, ఎంత సాఫ్ట్ ఇడ్లీ అంటే ఎంత బాగా వస్తాయంటే ఇలా అప్పటికప్పుడైనా రుబ్బేసి, నేను ఎప్పుడు ఇంతే నైట్ టైం నానబెట్టేసి ఉదయాన్నే రుబ్బులో రుబ్బేసేసి వెంటనే ఇక ఇడ్లీ పాత్రలో పెట్టేస్తాను. చాలా అంటే చాలా సాఫ్ట్ ఇడ్లీ అయితే వస్తాయి అన్నమాట. ఇడ్లీ అంటే గుర్తు వచ్చింది, ఇడ్లీకి ఒక మంచి స్టోరీ అయితే ఉందన్నమాట. అప్పుడెప్పుడో మా పెళ్ళైన కొత్తలో అనమాట, చెప్పాను కదా మాది లవ్ స్టోరీ అని చెప్పేసి. ఇక అప్పుడు మేము ఒక చిన్న రూమ్లో రెంట్కి ఉండేవాళ్ళము. ఇక అప్పుడు ఏంటంటే అసలు పెద్దగా సామాన్ అనేవి ఏమీ ఉండేవి కాదు. వండుకోవడానికి ఒక కుండ, ఒక చట్టి, ఒక ప్లేటు, ఒక గ్లాసు ఇలా ఉండే అంతే. ఇడ్లీ చేయడానికి ఇడ్లీ పాత్ర కూడా లేని పరిస్థితి అనమాట అప్పట్లో. ఇక అలాంటి టైంలోనే మా వారు ఇడ్లీ తినాలని చెప్పేసి అడిగితే నేను ఇక ఏం చేశారంటే ఒక పెద్ద పాత్ర, అంటే అప్పుడు మాకు మిక్సీ కూడా లేదు. ఎందుకు నాకు ఇలా రుబ్బు రోలు అలవాటు అయిపోయింది అని అంటే, ఫస్ట్ నుంచి మేము అద్దెకున్న ఇళ్ళల్లో రుబ్బు రోళ్ళు ఉంటాయి అన్నమాట. మాకెటు మిక్సీ లేకపోయినా రుబ్బు రోలు ఉన్నందుకు చాలా సంతోషపడేవాడు అనమాట మా ఆయన. ఎందుకంటే రుబ్బులో రుబ్బేసుకొని ఏదైనా చేసుకోవచ్చు అన్నట్లుగా, అందుకని చెప్పేసి ఇక అలా రుబ్బు రోలు ఉండేది. ఇక రుబ్బు రోల్లో ఇక పప్పు శుభ్రంగా రుబ్బేసి, ఇడ్లీ పాత్ర లేకపోయినా నీకు ఇడ్లీ ఎలా చేసి పెడతానో చూడని చెప్పేసి అప్పుడు మా స్వామి ఇక ఇడ్లీ ఒక పెద్ద సెట్ లాంటి దాంట్లో వాటర్ పోసి, దాంట్లో గిన్నె లాంటిది పెట్టి, దాని మీద ఒక చిన్న ప్లేట్ పెట్టేసి ఈ దాంట్లో ఈ ఇడ్లీని పెద్ద ఆవిరి కుడుంలాగా వేసేవాడు అనమాట. దాంట్లో ఏం చేస్తాడంటే కొంచెం ఉప్పు, జీలకర్ర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఇంకా కొంచెం ఏంటంటే మునగాకు కూడా, కొబ్బరి కూరు, కొబ్బరి తురుము ఇలాంటివన్నీ వేసేవాడు. మునగాకు కూడా వేసేవాడు అనమాట, సన్నగా తరిగి భలే బలం అని చెప్పేసి. ఇక అలా స్టవ్ మీద ఆ ప్లేట్ పెట్టేసి దాని మీద ఇంకో ప్లేటు బౌల్ ఇచ్చేసి 15 నిమిషాల తర్వాత తీస్తే అదొక ఆవిరి కుడుములాగా అయిపోయేది అనమాట. ఇడ్లీనే ఒకలాగా పెద్ద సైజులో వచ్చేది. దాన్ని 2 పార్ట్స్ లాగా కట్ చేసేసి దాని మీద నెయ్యి వేసి కొంచెం కారప్పొడితో ఇక చట్నీలు కూడా రుబ్బు రోల్లో రుబ్బుకోలేక ఇక చట్నీ ఉండేది, లేకపోతే కారప్పొడి ఇలాంటివి ఎప్పుడన్నా చేసి నేను పెట్టినవి ఉంటాయి కదా ఇలా, అంటే అవి కూడా ఇలా రోల్లో రుబ్బినవే ఉండేవి కదా, ఇక అవే వేసుకొని తినేవాళ్ళం అనమాట. చాలా అసలు ఎంత టేస్ట్ అంటే అసలు ఆ టేస్ట్ నేను ఇప్పటికీ మర్చిపోలేను. అలాంటి ఇడ్లీ ఫస్ట్ టైం మా ఆయన నాకు నేర్పించాడు. అది వాళ్ళ నాయనమ్మ ఎవరో నేర్పారంట. అలా చేసుకొని తింటే బలము పిల్లలకి అని చెప్పి ఇక తర్వాత నేను కూడా అట్లానే అయితే చేసుకొచ్చాను. కానీ మునగాకు మాకు పెద్దగా దొరికేది కాదు. దొరికిన ప్రతిసారి వేసి చేసేదాన్ని. చాలా బాగుందనేసి చెప్పేవాడు అనమాట. మా దానికి ఇంత స్టోరీ అయితే ఉందన్నమాట. ఇక అప్పటి నుంచి ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు ఇడ్లీ పాత్ర కొనుక్కొని ఇడ్లీలు వేసుకునే స్టేజ్ దాకా వచ్చామన్నమాట. ఫస్ట్లో అసలు ఇడ్లీలు తినాలంటే బయటే తెచ్చేవాడు ఎక్కువగా, ఇంట్లో చేసుకోవాలంటే అప్పట్లో లేదు. తర్వాత ఒక్కొక్క వస్తువు కొనుక్కుంటూ అద్దెళ్ళలో మనం మెయింటైన్ చేయలేమని ఇప్పటికి కూడా ఎక్కువ సామాన్ మా ఇంట్లో ఉండకపోవడానికి కారణం ఏంటంటే ఇల్లు లేకుండా ఇవన్నీ ఎందుకులే అని చెప్పేసి, ఏదైతే అవసరమో అది ఉంటే చాలు అని చెప్పేసి అనమాట. ఫస్ట్లో మా లైఫ్ 2 బ్యాగులతో స్టార్ట్ అయ్యింది, ఇప్పుడు ఒక మినీ లారీ అయ్యేలాగా అయ్యింది. అప్పుడు ఇప్పుడు 4 లాగా అన్నీ పెరిగిపోయినాయి అన్నమాట. అంటే అత్యవసరమైనవి బీరువా మాత్రం ఒకటి, ఎందుకంటే ఇల్లు మారేటప్పుడు కొన్ని చోట్ల చెదలు కూడా ఉండడం వల్ల ఇక సర్టిఫికెట్స్ ఉంటాయి కదా, ఇక శేఖర్ వాళ్ళ MBA సర్టిఫికెట్స్ ఇవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా ఒక్కొక్కసారి
చెదలు పట్టినాయి ఒకసారి అయితే. ఇంకా అందుకని చెప్పేసి ఈ గోల ఎక్కడ పడతాంలే అని ఇంకా బీరువాని మోసుకెళ్దాంలే, ఎక్కడికి వెళ్తే అక్కడ మనతో పాటు వస్తుంది అని చెప్పేసి ఇక బీరువా మాత్రం ఒక 2000 ఎంతో ఇన్స్టాల్మెంట్ అనమాట నెలకి. అలా కొనుక్కున్నాం అనమాట. అది 18,000 ఎంతో, మరి 15,000 ఈఎంఐ నెలకి 2,000 అలా కడుతూ తీసుకున్నాము. అది మాకు మంచి ప్లస్ అయింది. ఇంకా అంతకు మించి మా ఇంట్లో పెద్ద వస్తువులు అంటూ ఇంకేమీ ఉండవు. అదే మరి లాస్ట్ వస్తువులాగా ఇంకేం కొనదలుచుకోలేదు అసలు నేను. ఎందుకంటే ఎన్ని కొన్నా కానీ ఇల్లు లేకుండా అటు ఇటు తిప్పడానికి బాగా సొట్లు పడిపోవడం, పాడైపోవడం అయితే జరుగుతుంది. ఇది అన్నమాట. ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయామో. ఇక చూసారుగా ఇడ్లీ అయితే. అప్పట్లో ఇడ్లీ అంటే నాకు అసలు ఇడ్లీ తినడం అంటేనే ఇష్టం ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఇడ్లీ కంటే నాకు ఏది ఎక్కట్లేదు. ఎందుకంటే ఇడ్లీ ఫేవరెట్ అయిపోయాను. ఎందుకంటే ఆయిల్ ఫుడ్ కాదు, మంచిగా జీర్ణం అయ్యిద్ది, మంచి సాఫ్ట్ ఇడ్లీ విత్ చట్నీ. చూసారా, చట్నీలో ఇడ్లీలో చట్నీ లాగా అంత చట్నీ వేసుకొని తింటే కానీ మనకి తిన్నట్టు అయితే ఉండదు అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు చట్నీ బ్యాటర్ కూడా ఒకసారి చూసారు కదా. పుట్నాలు వేయించిన శనగపప్పుతో చాలు, కొంచెం పచ్చిమిర్చి అనేవి ఘాటుగా కొంచెం మంటగా తగిలితేనే భలే టేస్ట్ వస్తుంది ఈ పల్లి చట్నీకి అయితే. ఇది ఇలా అయితే సాగిపోయింది. ఇక స్వామి శబరిమల వెళ్ళొచ్చారు కదా, మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం. పిల్లలకి ఇక పాలు ఇవన్నీ ఇచ్చాక ఇది వస్తుంది కదా సంక్రాంతి పండగ. ఇల్లు మొత్తం కడుక్కొచ్చేసి బాత్రూమ్తో సహా కడిగేసి ఇల్లంతా శుభ్రంగా ఇంటి చుట్టూ కడుక్కొచ్చేసి దుప్పట్లన్నీ గుంజేసి పిల్లలకి తలస్నానాలు చేయించి నేను తలస్నానం చేసి ఇక అంతా స్టార్ట్ చేశాను అనమాట. పిల్లలకి టిఫిన్ పెట్టిన తర్వాత పిల్లలకి మొన్న ఒకసారి బాదం పౌడర్ అయితే చేశాను. అది ఉంది. పిల్లల గ్లాసుల్లో కొంచెం బాదం పౌడర్ వేసాను. ఈయనకైతే పటికి బెల్లం అయితే వేసాను. బెల్లం అయితే అయిపోయింది. అసలు సరుకులు అన్నీ నిండుగా ఉన్నాయి. ఎప్పుడు December 25 ఎప్పుడో స్వాములకి సర్ది పెట్టుకున్నాం. ఆ తర్వాత ఇరుముడికి భోజనాలు పెట్టుకున్నాం. అప్పుడు ఒక 30 మంది, తర్వాత ఒక 50 మంది, మొత్తం 80 మందికి ఇంట్లో వాళ్ళందరూ కలిపితే 100 మందికి పెట్టాం. ఇంట్లో సరుకులన్నీ అయిపోయినాయి. తెచ్చుకుందాం అనేసరికి స్వామి వచ్చారు. వచ్చిన దగ్గర నుంచి జ్వరము, వాంతులు ఇలా. ఇప్పుడే కొంచెం అట్లా సెట్ అయ్యింది. ఇక సరుకులన్నీ తెచ్చుకోవాలి. చూస్తున్నాము అంటే ఇక అప్పట్లో చేసిన అన్ని పనులన్నిటికీ ఎక్కడెక్కడ ఎంత ఇవ్వాలి అవన్నీ లెక్క వేసుకొని ఇక జీతం ఎప్పుడు పడిద్దో చూసి ఇక అన్ని సరుకులన్నీ తెచ్చి సర్దుకుంటాను. ఇక ఈరోజు అయితే స్వామికి అయితే జ్వరం కదా, అందుకని చెప్పేసి దొండకాయలు తీసుకొస్తే దొండకాయ ఫ్రై చేసి అది పిల్లలకి సరిపోతుంది. ఇక నా వరకే కదలే అని చెప్పేసి ఇక చట్నీ అనేది ఇక టిఫిన్స్లోకైనా సరిపోయిద్దిలే అని చెప్పేసి నేతి బీరకాయలు, టమాటాలు, ఇక పచ్చిమిర్చి, కొంచెం ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకొని కొంచెం చాలా తక్కువ అంతా చింతపండును కూడా యాడ్ చేసి బాగా వేయించుకొని మిక్సీ పెట్టేసా. ఇక చూసారు దుప్పట్లు ఇవన్నీ శుభ్రంగా కడుక్కొచ్చేసి అవన్నీ ఇక ఎండ వస్తుంది కదా మంచిగా ఎండిపోయినాయి అనమాట. మావాడు ఏం చేశాడు, నేను ఇక మొన్న స్వామి వెళ్ళేటప్పుడే ఉతికేసాను కదలే అని జాడించేసి కంఫర్ట్ పెట్టేసి డబ్బా అక్కడ పెట్టాను అనమాట. మా చిన్నోడు చూడకుండా నేను యాడ చూస్తాను అని కంఫర్ట్ డబ్బా తీసుకెళ్ళి కంఫర్ట్ మొత్తం కింద పోసేసి శుభ్రంగా కడిగేసి దానికో తాడు కట్టి ఆడుకుంటూ కనిపించాడు. అరే దాంట్లో కంఫర్ట్ ఉండా లేదురా బాబు అని అంటే పారబోసేసాను అన్నాడు. వీటితో నేను అందుకని జాగ్రత్తగా ఉంటా. సర్ఫ్ డబ్బాలు కానీ, డెటాల్ డబ్బాలు కానీ, ఇలాంటి ఎక్కడన్నా విమ్ డబ్బాలు కానీ అసలు నాకు భయం. ఎందుకంటే మా చిన్నోడు చూడకుండా దాచుకుంటా. ఇవన్నీ ఎక్కడన్నా కనబడినాయి అంటే దాంట్లో ఉన్న ఎంత నొక్కేసేసి దాంట్లో వాటర్ పోసుకొని వాటిలోకి హోల్స్ ఉంటాయి కదా ఆల్రెడీ పుసు అని ఇలా నొక్కుంటూ ఉంటాడనమాట. ఇక దాంతో ఇక నాకు
ఇంకేం చేస్తాం, పోయింది మళ్ళీ వెనక్కి తిరిగి రాదన్నట్లు ఇక వదిలేసి ఇక వాడిని కొట్టిన వేస్ట్లే అని చెప్పి నెక్స్ట్ టైం ఇలా చేయొద్దని చెప్పి భయం చెప్పి వదిలేసాను. నెక్స్ట్ మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. బాయ్ బాయ్.